అందరికీ నమస్తే నుల్లా అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే ఇగల్లా కూడా మంచి మంచి కుల్లం కుల్లం ముచ్చటతోటి మళ్ళీ నేను వచ్చేసిన ఇగెందుకు ఆశ ముందుగాల హెడ్లైన్స్ చూద్దాం పారి. మొన్ననే సర్పంచ్ ఎన్నికలల్లా గెలిచింది. ఇక ఇచ్చిన మాటను ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ మొదలు పెట్టింది. పల్లెల్లా గులాబీ ప్రపంచనం 32 పంచాయతీలలా గెలుపుతోటి కారు జోరు. సిరిసిల్ల గడ్డ గులాబీ అడ్డ 24 స్థానాలకే పరిమితమైంది అధికార కాంగ్రెస్. ఇక తెలంగాణ సర్పంచ్ 3వ విడత ఎన్నికల ఫలితాలు ఇక ఎవలెవలకు ఎన్నెన్ని నచ్చినాయి. తెలంగాణలో సలి పులి పంజ ఇంకా 4 వద్దులు ప్రజలు ఉండాలన్నట జాగ్రత్తగా. ఇక ఏతోని చేసిండ్రు ఫేక్ వీడియోలు ఇక వాళ్ళకు ఇచ్చి పడేసిండ్రు మన పోలీస్ అన్నలు. అన్నట్టు సర్పంచ్ ఎలక్షన్ లో పోటీకి దిగిన అభ్యర్థులు ఎన్నో హామీలు ఎన్నో ముచ్చట్లు చెప్పిండ్రు కదా. నన్ను సర్పంచ్ గా చేస్తే ఇట్లా చేస్తా అట్లా చేస్తా, ఊరు రాతనే మారుస్తా, కొండ మీద కోతిని తెస్తా, ఊళ్ళున్న కోతులను అవతలకు పంపుతారే మస్తు ప్రచారాలు చేసిండ్రు. అగో గిడకి గెలిచిన సర్పంచ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గెలిచిన తెల్లారుసుందే పని మీద పడ్డాడు. ఇంతకీ ఆడ ఏం ముచ్చట ఏం చేసినానే కదా. అగో చూడుండ్రి ఆడ ఏం చేసిండ్రు ఆ సర్పంచ్. ఆగాగో కోతులు కోతులు చూడుర్రి ఎట్లురుకుతున్నాయి. ఇక అవన్నిటిని ఊళ్ళకెళ్ళి సాగదంపిర్రు. అయితే సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్లనుల్లా బీఆర్ఎస్ తరపున సర్పంచ్ గా నిలబడ్డ విజయమ్మ ఇక నన్ను గెలిపిస్తే ఊళ్ళో కోతుల బాధ లేకుండా చేస్తా అని మాట ఇచ్చింది. ఇక జనం కూడా ఆమెను గెలిపించిండ్రు. సర్పంచ్ అయ్యింది. అయితే సర్పంచ్ కాగానే ఇచ్చిన మాట తీర్చింది. ఇక ఊరికి ఇచ్చిన మాట ప్రకారం ఇక కోతుల బాధ లేకుండా చేసింది. ఇక సూర్యాపేట జిల్లా నుంచి కోతుల్ని ఉపాయంతో తోలుకుపోయేటోళ్లను పట్టుకొచ్చి ఇక వాళ్ళతోటే కోతులను పట్టించి అడవుల దిక్కు పంపింది. ఇక 1వ విడత 2వ విడత 3వ విడత ఇక అన్ని విడతలల్లా బీఆర్ఎస్ దే జోరు కనిపించింది. ఇక గులాబీ పార్టీకి పల్లె జనం అంతా జయజయలు కొట్టిండ్రు. ఇక ఎక్కువ గులాబీ పార్టీ మద్దతుతో నిలబడ్డ అభ్యర్థులే మస్తు మంది గెలిచిండ్రట. ఇక 3వ విడత ఎన్నికలల్లా 32% పంచాయతీలు గెలుస్తోటి కారు జోరు చూపించింది. ఇక కష్టపడి సగం సీట్లు సాధించింది అధికార కాంగ్రెస్ పార్టీ. అగో చూడండి మీరు కూడా. ఇక పల్లెల గులాబీ ప్రపంచం సృష్టించింది. 32 పంచాయతీల గెలుపులతోటి కారు జోరు మీద ఉన్నది. ఇక కష్టపడి సగం సీట్లు సంపాదించింది అధికార కాంగ్రెస్ పార్టీ. 2028 అసెంబ్లీ ఎన్నికలల్లా గులాబీ గుబాలించడం ఖాయమనే లెక్కల తీర్పిచ్చింది పల్లె ఓటర్లందరూ. ఇక గులాబీ గుబాలింపుల కాంగ్రెస్ డీలా పడ్డది. ఇక కనీసం 700 సీట్లు కూడా సాధించుకోలేకపోయింది బీజేపీ. ఇక కాంగ్రెస్ కు 52%, బీఆర్ఎస్ కు 32%, ఇక ఇతరులు 11%, బీజేపీకి 5% గ్రామ పంచాయతీలలో గెలుపు సాధ్యమైంది. ఇక కాంగ్రెస్ ను కాపాడలేకపోయింది. రేవంత్ సభలు మంత్రుల ప్రచారాలు ఇక బెదిరింపులు ప్రలోభాలు చేసినా కూడా ప్రచారం చేయకపోయినా పల్లెలలో తమ హవా చూపించిండ్రు మరి మాజీ మంత్రులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇక సిద్దిపేట సిరిసిల్ల నియోజకవర్గాలలో వారు వన్ సైడ్ అయిపోయింది పో. ఇక విక్టరీ తోటి కాంగ్రెస్ ను తుక్కు చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇక అధికారంలో ఉండగా 2019 పంచాయతీ ఎన్నికలలో 70% సీట్లను కైవసం చేసుకున్నది బీఆర్ఎస్ పార్టీ. ఇక ఇగల్లా అధికార పార్టీగా మొన్నే జూబ్లీ హిల్స్ లో గెలిచి కూడా 50% సీట్లు కూడా గెలవలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇక మంత్రుల ఇలాకాల బీఆర్ఎస్ అభ్యర్థుల హవా కొనసాగింది. ఇక రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కూడా బీఆర్ఎస్ డామినేషన్ కనిపించింది పొర్రి. ఇక ఈ 3వ విడతల ఎన్నికలలో సిరిసిల్ల మొత్తం కారు జోరు నడిచినట్టునుల్లా మొత్తం 117 పంచాయతీలలో 80 స్థానాలు బీఆర్ఎస్ జోరు చూపించిందట. ఇక సిరిసిల్ల గడ్డ అంతా గులాబీ అడ్డ అన్నట్టే బీఆర్ఎస్ శ్రేణులు మస్తు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక 3వ విడత ఎన్నికలల్లా సిరిసిల్ల గడ్డ అంతా గులాబీ అడ్డ అయిపోయింది పొర్రి. 117 పంచాయతీలలో 80 స్థానాలు కైవసం చేసుకున్నది బీఆర్ఎస్ పార్టీ. 24 స్థానాలకే పరిమితమైంది అధికార కాంగ్రెస్ పార్టీ. ఎన్ని ప్రలోభాలు చేసినా కూడా ఇక బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉన్నది. ఇక 13 గ్రామ పంచాయతీలు మాత్రమే గెలిచింది ఇక బీజేపీ పార్టీ. ఇక దగ్గర 50కి మీద గ్రామాలల్లో డిపాజిట్లు కోల్పోయింది. 3వ స్థానానికి పడిపోయింది కాంగ్రెస్ అభ్యర్థులంతా. ఇక మొత్తానికి సిరిసిల్ల గడ్డ అంతా గులాబీ మయమైపోయింది పోన్రి. ఇక తెలంగాణలో ఓట్ల పండుగ ముచ్చట ఓడిచినాయి. ఇక గెలిచిన వాళ్ళు సంతోషపడితే ఓడినోళ్ళు నెక్స్ట్ సారికి ఛాన్స్ ఉన్నది అనుకుంటున్నారట. ఇక మొత్తం మీద 3వ విడతలో జరిగిన పంచాయతీ ఎన్నికలన్నీ ఎన్ని బీఆర్ఎస్ వచ్చినాయి, ఎన్ని కాంగ్రెస్ కు పోయినాయి, ఎన్ని బీజేపీ ఇతరులు ఎన్ని గెలిచిండ్రు,
ఇక మొత్తం లెక్క చెప్తా అరుచుకుందాం పాండ్రి. ఇక తెలంగాణలో సర్పంచ్ 3వ విడత ఎన్నికల ఫలితాలు అయితే వచ్చినాయి. ఇక కాంగ్రెస్ కు 601, బీఆర్ఎస్ కు 326, బీజేపీకి 65, ఇక మొత్తం ఇతరులు 140 మంది వచ్చారు. ఏకగ్రీవంగా ఎన్నికైన స్థానాలేమో కాంగ్రెస్ కి 287 అయితే బీఆర్ఎస్ కు 42 స్థానాలు, ఇక బీజేపీ 9, ఇక ఇతరులు 57. ఇక మొత్తంగా కాంగ్రెస్ 888, బీఆర్ఎస్ కి 368 స్థానాలు, ఇక బీజేపీకి 74, ఇతరులు 197 స్థానాలు గెలుచుకున్నారు. అబ్బాయి సరి సాపుతుంది కదా, ఈ దానికి గడ్డ పెడతానేమో అనిపిస్తుంది. నా పరిస్థితి అయితే గట్లే ఉన్నది పొర్రి. ఇక 4-5 చెద్దర్లు కప్పుకుంటే తప్ప లేచేటట్టు లేదు నా పరిస్థితి అయితే. ఇక మంచి పర్వతాలలో ఉన్న ఏంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇగో ఇంకో 4 వద్దులు కూడా గిట్లనే సాలు ఉంటదట. జర పైలంగ్ పబ్లిక్. అబ్బబ్బా ఈ చలి సంపుతుంది కదా. ఇక రాష్ట్రంలో ఇయలర్స్ ఉంచాలి 4 వద్దుల పాటు చలి తీవ్రత ఇంకా పెరుగుతుందని వాతావరణ శాఖలు అంచనా వేసిండ్రులా. ఈ నెల 18 నుంచి 21 దాకా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలే కొనసాగుతాయట. ఇక ఇప్పటికే పలు ప్రాంతాలలో చలి గుప్పెట్లో చిక్కుకున్నారు. ఇక సంగారెడ్డి జిల్లా కోయిర్ మండలంలో 7.3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైతే మెదక్ జిల్లా దామరంచల 10 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా పోతిరెడ్డిపేటల 9.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఈ చలికి జర పైలంగా బయట తిరిగేది పబ్లిక్. ఇక గాలికి పోయే కాపరు నెత్తికి తలిగించుకుంటుంటే గిదేనేమో పొర్రి. అవును కాదనల్లా మరి. ఇంతకీ ముచ్చట ఏంటిది అంటే ఇక పులి తిరుగుతుంది అని ఏ వీడియోలు క్రియేట్ చేసి జనాన్ని భయపెడుతున్నారట. గట్లనే తెలిసిన ముచ్చట్ని ఇక మంచిర్యాల జిల్లాలున్న ఆ పోలీసులు ఇక వాళ్ళకు బుద్ధి చెప్పే కార్యక్రమం గడేసుకున్నారు. కావాలంటే చూడండి వాళ్ళకి ఎన్ని తిరిగి బుద్ధి చెప్తున్నారు. ఇక గాలికి పోయే కంపను నెత్తిని తలిగించుకుంటే గిదేనేమో పొర్రి. అవును కదా నుల్లా. ఇగో పులి తిరుగుతుంది అని ఏ వీడియోలు క్రియేట్ చేసి జనాన్ని భయపెడుతున్నారట ఈ మంచిర్యాల జిల్లాల. ఇక గాళ్లను మన పోలీస్ అన్నలు మంచిగా గట్టిగానే అరుచుకున్నారు. ఇక ఏ ఫోటో వాడి పులి సంచారం అంటూ అసత్య ప్రచారాలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిండ్రు పోలీసులు. ఇక మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని సిసిటి టౌన్షిప్ లా నిన్న రాత్రి సోషల్ మీడియాలో ఏఐ ఫోటో వాడి పులి సంచారం అంటూ అసత్య ప్రచారం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించిండ్రు అటవీ శాఖ అధికారులు. ఇక ఉండగా గిసోంటి వీడియోలు చేస్తే ఎందుకు మంచిది అన్న చూసినవా ఇప్పుడు ఏమైంది.